అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అతి తక్కువ పెట్టుబడితో అధిక నికరాదాయం, అరటి సాగులో పలు ప్రయోగాలు చేస్తున్న ప్రకృతి రైతులు, వేసవి బెండలో చీడపీడలు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సంవత్సరం పొడవునా మార్కెట్లో డిమాండ్ తగ్గని కూరగాయ బెండ. సాధారణంగా వేసవి కాలంలో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ కాలంలో ఉండే అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి పరిస్థితులు సాగుకు అవరోధంగా మారతాయి. ఇన్ని ఇబ్బందుల మధ్య కూరగాయల సాగు రైతుకు కత్తిమీద సామే అవుతుంది. వేసవి పంటగా విత్తిన బెండ పైరు ప్రస్తుతం ఎదుగుదల దశ నుంచి కోత వరకు పలు దశల్లో ఉంది. ఈ దశలో పైరుకు రసం పీల్చు పురుగులు, కొమ్మ మరియు కాయతొలుచు పురుగులు ప్రధాన సమస్యగా మారుతాయి. ఈ పంట నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే సురక్షితమైన, పర్యావరణహితమైన సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. బెండలో సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. బెండ చాలా ప్రధానమైన పంట, మనకందరికీ తెలిసిందే కూరగాయల్లో ఎక్కువగా. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి పూత నుంచి మొదటి కోత దశలో కూడా ఇప్పుడు పంట అనేది మన పొలాల్లో మనం గమనించడం జరుగుతూ ఉంది. చీడపీడలు మన విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఆకును తినే గొంగళి పురుగు అనేది ముందుగా మనం గమనించవచ్చు. ఆకులు తినే గొంగళి పురుగు ఏంటంటే ముఖ్యంగా ఆకులను ఎక్కడికక్కడ తినేయటం, షేప్ లేకుండా పెద్దగా కన్నాలు చేసేయటం, దాని ద్వారా ఆకులన్నీ కన్నాలు అయిపోవడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మరి ఆహారాన్ని తయారు చేసుకోలేదు కాబట్టి ఇది నష్టం ఎక్కువ కలుగు చేస్తుంది. దీని నివారణ కోసం ఏంటంటే క్వినాల్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ పాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు చొప్పున మనకు 200 లీటర్ల మందు రావడానికి పిచికారి చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కాయతొలుసు పురుగు అనేది కూడా మనం రైతు సోదరులు గమనించవచ్చు. మొగ్గ దశలో గుడ్లు పెట్టి తర్వాత పిండి దశలోనే లోపలికి దూరిపోయి లోపటే గుదురు అంతా తినేయటం వల్ల గింజలు కట్టదు, గుదురు కూడా పోయి మొత్తం డొల్లకాయలా ఉంటుంది. ఇలా మనం నొక్కి చూడగానే మొత్తం డొల్ల అయిపోవటం, అదేవిధంగా వంకరలు తిరిగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి నాణ్యత పూర్తిగా దెబ్బతినేయటం వల్ల మార్కెట్లో గిరాకీ పోతుంది. కాబట్టి మార్కెట్లో దొరుకుతుంది ప్రొఫెనఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు లేదా మరి సివియర్గా ఎక్కువగా ఉంటే క్లోరాంట్రా నిలిప్రోల్ అంటే కొరాజిన్ అనే మార్కెట్లో దొరుకుతుంది, అది 0.3 మిల్లీలీటర్లు. ఇంకా ఉధృతిగా ఎక్కువ ఉంటే ఫ్లూబెండమైడ్ అనే మందు ఫేమ్ అనే మార్కెట్లో మనకు దొరుకుతుంది, అదైతే 0.3 మిల్లీలీటర్లు చెప్పున ఏదో ఒక మందుని మార్చి 10 రోజుల వ్యవధిలో మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ కాయతొలుసు పురుగులను సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాయతొలుసు పురుగు కూడా మనకి ఈ ఫెరమోన్ ట్రాప్స్ అంటాము, అంటే లింగాకర్షక బుట్టలు కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. దాన్ని కూడా ఎకరానికి 4 దగ్గరలు కానీ మనం ఏర్పరచుకున్నట్టయితే దీన్ని ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తెల్లదోమ ఒకటి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చాలా అంటే ఎక్కువగా రైతులకు నష్టపరుస్తున్నటువంటి చీడపేడ. అది ముఖ్యంగా తెల్లదోమ ఏమంటే ఆకులు అడుగు భాగాన్ని చేరిపోయి గుంపులుగా చేరిపోయి రసం పీల్చడం వల్ల పసుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది. దీని ద్వారా వైరస్ వైవిఎంఈ అంటాం, ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అనమాట. అందుకు పసుపు ఆకు ఎక్కువగా రావడం, దాన్నే శంకురోగం అని కూడా మనం పిలుచుకుంటాం. పూత రాదు, మరి
గొడ్డు చెట్లులాగా అయిపోయి వచ్చినా కానీ చిన్న కాయలు అయిపోవడం, రంగు మారిపోవడం, ఆ నాణ్యతనే చాలా ఎక్కువ శాతం నష్టపోతున్నారు. కాబట్టి రైతు సోదరులు సమర్థవంతంగా నివారించుకోవాలి. దీనికి ఏంటంటే ఎక్కడైనా మనం మొక్కలు ఆశించినప్పుడు చూసి ఆశించిన మొక్కల్ని తీసేసి ఎక్కడ గొయ్యి తీసి దాన్ని పాతి పెట్టాలి. ఇంకా మనం ఉధృతి గమనించడానికి కూడా గ్రీజు పూసినటువంటి పసుపు అట్లను కానీ లేదా ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని మనకు మార్కెట్ దొరుకుతున్నాయి. కాబట్టి అవి కూడా రైతు సోదరులు కొనుక్కొని ఎకరానికి ఒక 6 నుంచి 8 దగ్గరలు కానీ మనం పెట్టుకున్నట్టయితే ఈ తెల్లదోమ ఉధృతి తిరుగుతుంది. తద్వారా నివారణ చర్యలు, సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా ఇవి ఇన్స్టాల్ చేసుకోవాలి. వేప సంబంధమైన మందులు కూడా తప్పకుండా వాడుకోవాలి. ఎందుకంటే కూరగాయలు కాబట్టి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తాం. ముఖ్యంగా బెండ ఎక్కువ కాలం నిల్వ ఉండదు, వెంటనే తీసేస్తారు. 4-5 రోజుల లోపే మనం కోతలు కోస్తుంటాం. కాబట్టి తప్పకుండా వేప గింజల కషాయం అయితే 5%, వేప నూనె అయితే 5 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల బెడదను ఎక్కువ నివారించుకోవచ్చు. తర్వాత ఏంటంటే మన ఈ రసాయనాలకు వచ్చేసరికి ఈ తెల్లదోమ నివారణ కోసం ఎసిటమాప్రిడ్ అయితే 0.2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పల్లాకు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే రైతులు ఇక్కడ అవగాహన పెంచుకోవాల్సింది ఏంటంటే పురుగు మందు కొట్టిన వెంటనే, అంటే ఎప్పుడైతే హార్వెస్ట్ చేస్తామన్నప్పుడు ముందు మరి పురుగు మందు కొట్టకూడదు. కనీసం 3 రోజుల ముందు పురుగు మందు కొట్టకుండా మనకు కోతగాని చేసుకున్నట్టయితే మనకి నాణ్యమైన పంట ఇవ్వడం జరుగుతుంది. ఈ సమగ్ర సస్యరక్షణ జాగ్రత్తగా చేసి తక్కువ ఖర్చుతో, అంటే కొద్ది ఖర్చు ఉన్నా కానీ వీలైనంత వరకు తక్కువ ఖర్చుతో అది సాధిస్తారని కోరుతున్నాం. అన్ని పంటల మాదిరిగానే అరటి వ్యవసాయంలోనూ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు అన్నీ కలిసి తడిచి మోపడవుతున్నాయి. అందున గ్రాండ్ నైన్ అరటి రకాన్ని రైతులు అధిక సాంద్రతలో సాగు చేయటం వల్ల మొక్కల కొనుగోలుపై పెట్టే పెట్టుబడి కూడా పెరుగుతోంది. దీంతో వచ్చే నికరాదాయం నామమాత్రంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి వ్యయాన్ని భారీగా తగ్గించుకునే విధానాలపై వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు నూతక్కి రైతులు. ఈ ప్రకృతి రైతులు పాటిస్తున్న విధానాలేమిటో మనము చూద్దాం. సాధారణంగా గ్రాండ్ 9 అరటి సాగులో రైతులు ఎకరాకు 900 నుంచి 1000 మొక్కలొచ్చేలా అధిక సాంద్రతలో నాటుకుంటారు. మొక్కల కొనుగోలుకు, ఎరువులు, మందులకు, నెలకోసారి చేపట్టే కలుపుతీత ఖర్చులకు అన్నిటికీ కలిపి ఎకరా సాగుకు 80,000 నుంచి ₹1,00,000 పెట్టుబడి వ్యయం అవుతుంటుంది. కౌలు కాకుండానే ఈ ఖర్చు. పిలక నాటితే పిలకకు ₹6, అదే టిష్యూ కల్చర్ మొక్క నాటితే మొక్కకు ₹16 ఖర్చు వస్తుంది. నాటిన 11 నెలలకు గెలలు కోతకు వస్తే నరకటానికి 1-2 నెలల ముందు ప్రక్కన ఒక పిలకను ఉంచుకుని కార్సి పంటను మళ్ళీ 8 నుంచి 9 నెలల వ్యవధిలో తీసుకుంటారు. అలా పంట ఆరోగ్య పరిస్థితిని బట్టి 2 నుంచి 3 సంవత్సరాల పాటు కార్సి పంటను తీసుకుంటూ ఉంటారు. మొక్కల సంఖ్యను పెంచి అధిక సాంద్రతలో సాగు చేయటం వల్ల దిగుబడి కూడా తదనుగుణంగా పెరుగుతుందనే ఉద్దేశంతో అధిక సాంద్ర విధానం ప్రాచుర్యం పొందుతోంది. అయితే ఇందుకు భిన్నంగా తక్కువ పెట్టుబడితో, తక్కువ సాంద్రతతోనే మంచి లాభాలు సాధించవచ్చంటున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన కొందరు రైతులు. వీరు ప్రకృతి వ్యవసాయంలో అరటిని పండిస్తున్నారు. ఖర్చులు ఎలా తగ్గించుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. భూమి అంతా సేంద్రీయ వ్యవసాయమే చేస్తున్నాం. న్యాచురల్గా పండేటట్టు కలుపు మందు కొట్టడం, రసాయనిక ఎరువులు వేయమో, ఏమి పై మందులు కొట్టకుండా పండిస్తున్నాం. అరటి తోటలో మాత్రం 100% సక్సెస్ అయ్యాం. అసలు కలుపు మందు కొట్టవసరంలా, బలమయ్యేలా. కానీ మామూలు అందరికంటే హై ఈల్డింగ్ వచ్చేటట్టే సక్సెస్ అవ్వగలిగాం. ఇప్పుడు కలుపు పుట్టకుండా కోసం మేము తుక్కుపరిచి దాని మీద డ్రిప్ వేస్తున్నామండి. అందరూ ఏం చేస్తారంటే నేల మీద డ్రిప్ వేస్తారో, అందుకని కలుపు పుట్టిద్ది. ఇది ఇట్టేయటం వల్ల కలుపు పుట్టదు. పిల్లి మెసర, పెసర, జనుము, అలసంద, జీలగ, జనుము అన్ని రకాల ఆల్ వెరైటీస్ కలిపి మొత్తం చేనంతా వేసిన తర్వాత కోసి ఒకదాన్ని ఒకటి పెట్టి ఒకటి పరుస్తామండి. పరిచి దాని మీద డ్రిప్ వేస్తాం. రెండో దాంట్లో ఏంటంటే ఈ సంవత్సరం కొత్తగా లేటెస్ట్గా అట్ట గాడి కొట్టామండి. గాడి కొట్టి ఆ గాడిలో మళ్ళీ పోసి మినుము, పెసర అలాంటివి మళ్ళీ వాటర్ ఇస్తున్నాం. ఆ గాడిలో వాటర్ ఇస్తేనే ఏమవుతుందో తెలదు, కానీ చెట్టు బాగా గ్రోత్ అవుతుందండి. మామూలుగా ఉత్త డ్రిప్ అయినప్పుడు ఇంత హెవీ గ్రోత్ రావట్లా. అట్ట వాటర్ ఇచ్చినప్పుడు బాగా హెవీగా వస్తుందండి గ్రోత్.
మామూలు కండిషన్కి దీనికి ఒక 30-40% ఇదే ఎక్కువ వస్తుంది. మొక్కేడు అంత అట్లాగే పిలకేడు బాగా పెద్ద పెద్ద గెలలు వస్తాయండి. మొక్కేడు మామూలుగా వస్తున్నాయి, కానీ పిలకేడు చాలా పెద్ద. ఈ సంవత్సరం మేము తక్కువ వేసామండి మొక్కలు, 600 కాడికే. గెలాలకు ముందే పిలకలు పెట్టాం. ఆ గెల నరికి 2 నెలలు ఉండేసరికి ఈ పిలక మళ్ళీ గెలలేటట్టు వదిలిపెట్టామండి. అట్టా నెక్స్ట్ ఇయర్ ఇంకా తక్కువ వేసి అది చూద్దాం అనుకున్నాం. ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి ప్రయోగాలకు వస్తామండి. నెక్స్ట్ ఇయర్ 450 అట్టా వేయాలని ఉంది మా ఆలోచన. ఇప్పుడు పిలక తోటకి ఏం చేస్తున్నామంటే కింద 2 అస్తాల నుంచి 3 అస్తాలు తుంచేస్తున్నామా. తుంచేస్తే మిగిలిన గెల మొత్తం బాగా లావుగా నున్నగా పడుతున్నాయి. వెయిట్ కూడా తుంచిన దానికి తుంచిన దానికి 20-30% తుంచిందే ఎక్కువ బురువు వస్తుంది. సూపులు కొని తుంచింది పెద్ద గెలలే కానొస్తుంది, కానీ బురువు వచ్చి తలికి తుంచింది ఎక్కువ బురువు వస్తుంది. సగటుని దానికి 30-40 ఏళ్ళు పెడతారండి ఉత్త బలానికి. మాకేంటంటే ఇవన్నీ పనులు చేసుకునే కానీ ఒక 10 ఏళ్ళు అవుతాయి. ఇక అంతకంటే పచ్చి రొట్టె విత్తనాలు కానీ. కాకపోతే ఈ ఘనజీవ అమృతం విత్తనం ఒక 7-8 రూపాయలది ఒక 2 ట్రక్కులు. ఇక అది మేము వేసేది. ఇక అంతకు మించి అసలు ఏం వేయట్లా. ఈ ప్రకృతి వ్యవసాయం ఇట్లా పండియటం వలన అరటి చెట్లు గట్టిగా ఉంటున్నాయండి. ఇది కత్తి పెట్టి నరుకుతుందా కూడా గబక్కనే తెగట్లేదు అంటున్నారు నరికేవాళ్ళు, ముఠావాళ్ళు. కొంచెం గాళ్ళు చిన్న చిన్న గాళ్ళుకి కూడా తట్టుకునేటువంటి బొంగు పెట్టినా పెట్టకపోయినా. మళ్ళీ కాయలు కూడా ఇప్పుడు దీని మీద పండినటువంటి కాయలు పండాక ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ 4 రోజులు డ్యామేజ్ అవుతుంటే ఇది 6 రోజుల పైన ఉంటున్నాయి అన్నమాట, డ్యామేజ్ కాకుండా. మళ్ళీ తీపి కూడా వాటికన్నా ఎక్కువ తీపి ఉంటున్నాయి. ఆ తేడా ఒకటి గమనించాం మేము. బలాలంటే మాకు కొంచెం ఘనజీవామృతం వేస్తున్నాం కొద్దిగా. ఇక ఏరే బలం అనేది ఏం వేయలేదండి. ఇక అది పచ్చి రొట్టెరులే ఉంటున్నాయి ఎక్కువగా. గత 4 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి మారి సుభాష్ పాలేకర్ గారి విధానం పాటిస్తూ దీంట్లో కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి వినూత్నంగా మార్పులు చేసుకుంటూ ఈ సంవత్సరం అరటిలో ఏం చేశామంటే, పాత పద్ధతిలో ఏంటంటే 900 నుంచి 1000 మొక్కలు వేసేవాళ్ళు. మేమేం చేసాం, ఈ సంవత్సరం 600 మొక్కలు వేసాం. బాగా స్పేసింగ్ ఎక్కువ పెట్టి సాలుకి సుమారుగా 10 అడుగులు పెట్టాము. దాంట్లో కూడా మొక్కకే 8 అడుగులు, అది జిగ్జాగ్ ఏదంటారు, డైమండ్ అంటారు కొంతమంది, జిగ్జాగ్ అంటారు. ఆ విధానంలో వేసాం. ఆ విధానంలో వేయటం ఏమైందంటే ప్రతి చెట్టుకి కూడా సరి అయిన గాలి, వెలుతురు, పోషకాలు కూడా సమపాళ్ళలో అందుతున్నాయి. అది చేసిన తర్వాత ఏంటంటే అన్ని నవధాన్య విత్తనాలు, నూనె గింజల విత్తనాలు, అన్ని రకాల విత్తనాలు చల్లి ఒకసార్లు కోసి రెండో సార్లు పరిచామన్నమాట. ఆ కోచిన సార్లు ఏం చేసామంటే పవర్ వేడర్స్ ఉన్నాయి మా దగ్గర, వేడర్ తోటి కొంచెం గాడి తీసాం. ఆ గాడిలో వాటర్ పంపించుకుంటూ వేరే మనం ఈ పచ్చి గడ్డి మొత్తం వేసిందంతా ఎండిపోయిన తర్వాత దాని మీద డ్రిప్ పరిచామన్నమాట. ఏమవుతుందంటే తేమ అందుతుంది మనకి. ఆ తేమ అందటం వల్ల ఏంటంటే మొక్కకి కరెక్ట్గా గ్రోత్ వస్తుందన్నమాట. సాంప్రదాయ పద్ధతిలో ఐడెన్సిటీలో వేసిన విధానంలోనేమో మొక్క ఎత్తు పెరుగుతుంది కొంచెం. ఆ ఎత్తు పెరగడం వలన గాలి వస్తే భయం పడుతుంది మాకు. ప్లస్ ఏదన్నా ఈ వాతావరణం ఒడిదుడుకులు వస్తేనే అది తట్టుకోలేకపోతుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం తక్కువతోటి చెట్టు లావుగా రావటం వలన గెల పెద్దది వస్తుంది కొంచెం. ఆ గెల పెద్దది రావటం వల్ల ఏమైందంటే మార్కెట్లో మనము నిలబెట్టి అమ్ముకోవటం. అంటే ఏమంటారు, ఏదైనా మిగతా వాళ్ళ గెల 100 రూపాయలు పడ్డాయి అనుకోండి, మనకి ఖచ్చితంగా 140-150 రూపాయలు 30-40% వేరియేషన్ అక్కడ కనపడుతుంది. మనకు పెట్టుబడిలో ఖచ్చితంగా రసాయనం చేసే వాళ్ళకి, మేము సాంప్రదాయం చేసే విధానాలకి 20 నుంచి 25 వేలు పెట్టుబడిలోనే వ్యత్యాసం వస్తుందన్నమాట. మేము అమ్ముకునే టైంలో 600 గెల్లైనా కానీ సుమారుగా 900 గెల్లైతే ఎంత ఆదాయం వస్తుందో మాకు అంతే ఆదాయం వస్తుంది. ప్లస్ ఏంటంటే దీనికి బొంగులు పెట్టుకోవడానికి 600 బొంగులు సరిపోతాయి. మిగతా వాళ్ళు అనుకోండి 900 బొంగులు కొనాలి. బొంగులు కొనే ఖర్చు, ఆ పెట్టే ఖర్చు, ఇవన్నీ కూడా ఎక్కువైపోతుంది అన్నమాట. వాళ్ళకి కూలీలతోటి ఖర్చు ఎక్కువైపోతుంది. ఈ విధానంలో సొంతంగా చేసుకోవడం వలన 600 మొక్కలకి పిలకపొడుచుకోవాలన్నా ఒక పూటలు అయిపోతుంది మాకు. 600 మొక్కలకి బొంగులకు తక్కువ ఖర్చు, పెట్టేవాడికి తక్కువ ఖర్చు. ఇవన్నీ కొంచెం ఈ విధంగా ఖర్చు తగ్గించుకోవటం వలన ఖచ్చితంగా రైతు ముందు ఖర్చు తగ్గించుకుంటేనే నిలదొక్కునే పరిస్థితి ఏర్పడుతుందండి. ఎందుకంటే మనం ఖర్చు పెట్టింది మనం సంపాదించడం కష్టమైపోతుంది అన్నమాట. అందుకని ముందే మనం ఖర్చు తగ్గించామనుకో అదే మనకి ఆదాయం కింద మిగిలిపోతుంది అన్నమాట. వాళ్ళు 900 మొక్కలు వేసిన గెలలేమో కాయలు కొంచెం కురచుంటాయి. ఎందుకు, ప్రాపర్ స్పేసింగ్ చాలట్లా దానికన్నమాట. గెల సైజు తగ్గుతుందన్నమాట, వెయిట్ తగ్గుతుంది. మేమిట స్పేస్ పెడతాం వలన
గెల రావడం మంచి సైజు వస్తుంది. కాయలు కూడా వాళ్ళకంటే కూడా అంగుళం పొడుగు ఎక్స్ట్రా ఉంటున్నాయి. ప్రతి హస్తానికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఊట ఎక్కువ వస్తుంది అన్నమాట. అందుకని వాళ్ళకి 20 కిలోలు బాగా వస్తే బరువు 24 నుంచి 25 కిలోలు మా ప్రతి గెల బరువు వస్తుందండి. అందుకని మాకు మార్కెట్లో మంచి రేటు రావడానికి అవకాశం ఉంటుంది. హై డెన్సిటీ వేసేటప్పుడు ఖర్చు ఎక్కువ, పెట్టుబడులు ఎక్కువ, వాతావరణ ఒడిదుడుకులు ఎక్కువ. దానికి దేనికన్నా తెగులు వచ్చిందనుకోండి, శాస్త్రవేత్తలు ఏం చెబుతారో, ప్రాపర్ స్పేసింగ్ ఉంటేనే ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి తెగులు కానీ పురుగు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది లేనప్పుడు. అందుకని మనం ఏంటి ప్రాపర్ స్పేసింగ్ ఇచ్చామనుకోండి, నీకు తెగులు ఖర్చులు ఉండవు, పురుగు ఖర్చు పడిందనుకోండి ఒకసారి పడితే మనం గమనిస్తామో దాన్ని కంట్రోల్ చేసుకుంటాం అన్నమాట. హై డెన్సిటీ అనుకోండి, ఒక పక్క నుంచి పడిందంటే అది కంట్రోల్ చేయటము కొంచెం అంత సులువైన పద్ధతి కాదు అది. ప్లస్ పెట్టుబడి ఎక్కువ అవుతుందండి దానికి. రసాయనిక పద్ధతి వాళ్ళకంటే కూడా దిగుబడి సుమారుగా అంటే 900 చెట్లు కాబట్టి వాళ్ళకి 900 గెల్లకి ఆదాయం వస్తుంది అనుకుంటారు. కానీ మా ఈ 600 గెల్ల అయినా కానీ వాళ్ళు 900 గెల్ల 100 నుంచి 150 వాళ్ళు అమ్మితే మాది 150 నుంచి 200 అమ్ముతున్నాము. కాబట్టి దిగుబడి అక్కడ ఆదాయం దగ్గర ఒక 10-20 వేలు తగ్గినా కానీ మొట్టమొదటి పెట్టుబడిలోనే ఆ 25,000 రూపాయలు మేము ఆదాయం ఇది మేము పెట్టాల్సిన పని లేదు, మాకు మిగిలిపోతుంది. అదే అన్నిటికంటే మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చండి ఈ విధానంలో. ఈ వాతావరణ ఒడిదుడుకులు వస్తున్నాయని భయం లేదు. చెట్లు పడిపోయినాయి అనుకోండి, గెలలకు ముందే ఈ విధానంలో పక్క చెట్టుకి మనం పిల్ల కట్టి పెట్టుకోవచ్చు. గెల మనకి నరికి ఈల్డింగ్ నరికే టయానికే ఇది 4 నెలలు మొక్క అయిపోతుంది అనమాట. అదే ఆ పద్ధతిలో వదిలిపెడితే పిల్లకి అసలు ఒక్క గెల కూడా వెళ్ళదు. ఎందుకంటే ఒత్తైపోయి ఈ చెట్టు 17 అడుగులు 18, 20 అడుగులు పెరిగిపోతుంది అనమాట. మేము 600 వేసిన విధానంలో అయితే 12 అడుగులకి ఖచ్చితంగా మళ్ళీ గెల వచ్చేస్తుంది అనమాట. మేము గెల నరికిన 2 నెలలకే మళ్ళీ గెల వస్తుంది అనమాట. అట్లా ఒక సంవత్సరం ఏదన్నా ఒడిదుడుకులు వచ్చి, ఇప్పుడు తుఫాన్ వస్తుంది, ఏదైనా సమ్మర్లో ఒక్కోసారి సుడిగాళ్ళు వస్తాయండి మే నెలలో, ఇప్పుడు పడిపోయినా కానీ మళ్ళీ 3 నెలలకు పంట వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధానంలో అయితే ఖచ్చితంగా మళ్ళీ 7-8 నెలలు ఆగాల్సిందే. ప్లస్ అది తీసేయడానికి విపరీతమైన ఖర్చు పెట్టాలి. ఈ విధానాలు తీసే ఖర్చు ఒక్కసారి నాటిన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాలు కళ్ళు మూసుకుని పంట తీసుకోవచ్చు ఈ విధానంలో. అదండి, ఎకరాకు 600 మొక్కలే నాటడం, చాళ్ల మధ్యన పచ్చిరొట్ట పైర్లు పెంచుతూ కలుపు ఖర్చును తగ్గించుకోవడం, జీవామృతాన్ని వాడటం, డ్రిప్పర్ల కింద కలుపు రాకుండా ఎండుటాకులతో ఆచ్ఛాదన కల్పించడం, పిలక తోట నుంచి 4 నెలలకే గెలలు కోతకొచ్చేలా ప్రక్క పిలకను వదిలిపెట్టడం, అలా 2 ఏళ్లలో 4 పంటలు తీసుకోవడం, సేంద్రియ ఎరువులు వాడటం వల్ల మొక్కలు దృఢత్వాన్ని సంతరించుకుని గాలులకు నిలబడటం వంటి సానుకూలతలన్నీ వీరి సాగులో కనిపిస్తున్నాయి. దీంతో పెట్టుబడి వ్యయం భారీగా తగ్గుతుందని, వచ్చే నికర రాబడి పెరుగుతుందన్నది వీరి అనుభవం. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే ఇలాంటి ఆచరణీయ మార్గాలను ఎంచుకుంటే 10 కాలాల పాటు వ్యవసాయం మనుగడ సాగించడానికి మేలే చేస్తుంది కదూ. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంటల సాగు, వాతావరణంలో వస్తున్న మార్పులు, మార్కెటింగ్, పంట మార్పిడి, వ్యవసాయ యాంత్రీకరణ ప్రధానాంశాలుగా కరీంనగర్లో ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా సంఘం సమావేశం 2 రోజుల పాటు నిర్వహించారు. రాబోయే వానాకాలంతో పాటు యాసంగిలో రైతులు ఏ పంటలు సాగు చేస్తే అనుకూలమో అందుకు అందుబాటులో ఉన్న వంగడాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సమావేశానికి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన రైతులు, వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో వరి, నువ్వు, మొక్కజొన్న వంటి పలు పంటల్లో రైతులకు అందుబాటులో ఉన్న నూతన వంగడాలు, రకాలను ప్రదర్శనలో ఉంచారు. ఇక్కడ నుంచి ఉత్పత్తి చేసే రకాలంటే కూనారం నుంచి కానీ, జగిత్యాల నుంచి కానీ వంగడాలు ఏవైతే రిలీజ్ చేస్తారో వాటిలన్నింటిలో కూడా ఇన్బిల్ట్ మెకానిజంగా ఉల్లికోడును తట్టుకునేటువంటి రకాలు, అదేవిధంగా బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని, అదేవిధంగా అగ్గి తెగుల్ని తట్టుకునేటువంటి జన్యువులన్నింటినీ కూడా దీంట్లో చొప్పించి పరిశోధనలు చేయనటువంటి ప్రణాళికలతో మేము ముందుకెళ్తా ఉన్నాం.
ఇక రెండవ అంశంగా మనకు చూసినట్లయితే మనకి క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది. వరిని మనం వానాకాలంలో వేసుకొని రాబోయే యాసంగికి వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా మనకి ఇక్కడ వేరుశనగ బాగా వస్తుంది. అదేవిధంగా పొద్దుతిరుగుడు, అదేవిధంగా మనకి యొక్క మంచి శనగ, కొద్దిపాటి మనకు పెసర, మినుము, ఇక చివరగా చూసుకుంటే మనకి ఈ ప్రాంతంలో నువ్వులు ప్రసిద్ధమైనటువంటి పంట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్రత్యామ్నాయ పంటలుగా రకాలను రూపకల్పనలో యాజమాన్య పద్ధతులను విశదీకరించుకొని దాని గురించి ఎక్కువ మొత్తంలో ఈ యొక్క క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ చేపట్టాలని కోరుకుంటున్నాం. వానాకాలంలో యాసంగిలో మనకి మిర్చిలో నల్లతామర పురుగులు ఎక్కువ విస్తృతిలో రావడం జరిగింది. సో దానికి కూడా కార్యాచరణ ప్రణాళికను, అదేవిధంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, సో ఈ అంశాలన్నింటి మీద కూడా కూలంకషంగా జరుగుతుంది. ప్రస్తుత తరుణంలో రైతులందరూ కూడా పంటల్లో వైవిధ్యీకరణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వైవిధ్యీకరణలో భాగంగా వివిధ జాతులకు చెందినటువంటి పంటలను తప్పకుండా రైతు సోదరులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన వ్యవసాయంలో ఈ పంటలే కాకుండా జీవ వైవిధ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి. దీంట్లో భాగంగా పాడి పశువులు లేదంటే గొర్రెలు, మేకలు ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా మనకు ఈ కోళ్ళు కూడా ఉండాలి. ఈ రకంగా ఉన్నట్లయితే రైతులకు సమృద్ధిగా ఇన్కమ్ అనేది వస్తుంది. పంట మార్పిడి వల్ల భూసారం పెరగడంతో పాటు దిగుబడులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు సూచించారు. పర్యావరణానికి హాని చేయకుండా దిగుబడి పెరిగేందుకు హెచ్డీబీటీ కాటన్ విత్తనాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అలానే ప్రస్తుతం వ్యవసాయంలో అంది వచ్చిన డ్రోన్ టెక్నాలజీ గురించి రైతులకు వివరించారు. పత్తి సాగు చేసే రైతులకి బీటీ పత్తి ఎంత ఉపయోగకరంగా ఉందో మనకు తెలిసిందే. రాబోయే కాలంలో మనము హెచ్డీబీటీ పత్తిని చూడబోతున్నాము. ఈ బీటీ పత్తిలో ఉండే పురుగులకు రక్షణకు తోడుగా గ్లైఫోజేట్ను తట్టుకునే ఒక జన్యువును కూడా ఈ హెచ్డీబీటీలో చొప్పించడం జరిగింది. ఇంకా పరిశోధనలో ఉన్నది. ఈ యొక్క హెచ్డీబీటీ సాగు చేయడం వలన ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఏ హైబ్రిడ్లు అయితే ఈ హెచ్టీ పెట్టారో ఆ హైబ్రిడ్ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, మరి పర్యావరణం మీద ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది దాని మీద ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2-3 సంవత్సరాలలో ఈ యొక్క హెచ్డీబీటీ పత్తిని అధికారికంగా మార్కెట్లో రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా అనేక ప్రాంతాల్లో కూడా డ్రోన్ల వాడకం అనేది పెరుగుతూ ఉంది. అందులో చూసుకున్నట్లయితే డ్రోన్ యొక్క ఎత్తు ఎంత ఉండాలి, ఎంత ఎత్తు నుంచి పిచికారీ చేయాలి, ఏ టైప్ ఆఫ్ మనం నాజిల్ని వాడాల్సి ఉంటుంది, వాటి వల్ల పర్యావరణానికి కానీ పక్షులకు కానీ ఏమైనా హాని కలుగుతుందా, వాటి యొక్క మిత్ర పురుగులు కానీ సంరక్షింపబడుతున్నాయా లేదా, చీడపీడలు ఏ విధంగా నివారణ అవుతున్నాయా అనే అంశాలపై మనము పరిశోధన చేస్తూ ఉన్నాము. సమావేశంలో శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనల పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఖరీఫ్కి పత్తి విత్తీర్ణం పెరిగినప్పుడు మరి చాలా అన్లీగల్ బీటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. హెచ్డీబీటీ అని చెప్పేసి దాన్ని నిరోధించుకోవాలని చెప్పేసి శాస్త్రవేత్తలు ముందే రసీదు లేకుండా, శాస్త్ర పరిజ్ఞానం లేకుండా, వ్యవసాయ అధికారుల సిఫారసు లేకుండా ఆ యొక్క విత్తనం నాటితే చివరిగా రైతే నష్టపోతారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. నల్లతామరకు తీసుకునేటువంటి తగు సస్యరక్షణ చర్యలు ఏందని చెప్పేసి దాని గురించిగా చెప్పడం జరిగింది. డ్రోన్ టెక్నాలజీ ద్వారా కూడా ఆ టెక్నాలజీ గురించి కూడా క్లుప్తంగా ఏ టైంలో ఎంత మోతాదులో మనం ఎలా పిచికారీ చేసుకుంటే ఆ యొక్క పంటకు సస్యరక్షణ చర్యలు తగ్గుతాయని చెప్పేసి కూడా వివరించడం జరిగింది. ఇంకా సోయాబీను, పెసర, అంతర్ పంటలుగా వేసుకునేటువంటి పంటలు, వివిధ రకాల కొత్త రకాలైనటువంటి వరి పంటలను కూడా చూపించడం జరిగింది. పరిశోధన స్థానాల నుంచి విడుదలైన రకాలు, వంగడాలు, సోలార్ పరికరాల వంటి ఏర్పాటు అందరినీ ఆకర్షించింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి. యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.